హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. బా చలికాలం చాలా చల్లగా ఉందండి. ఈవినింగ్ అయితే చాలు వేడి వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సడన్గా ఈ రెసిపీ గుర్తొచ్చింది, చేసేసా. ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా ఉప్పు సరిపోయినంత తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు ఇలాగే కలిపేసుకోండి. అలాగే 1/2 kg చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బోన్ అయినా పర్వాలేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు. చికెన్ని బాగా కడిగి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా మొత్తము ఈ చికెన్కి బాగా పట్టించాలి. సో ఇలా థిక్గానే ఉండాలి. మీరు ఎక్కువగా వాటర్ యూజ్ చేయకూడదు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ వేసి పలుచగా కలుపుకున్నట్టయితే మసాలా అనేది పీసెస్కి ఉండదు కాబట్టి సో మంచి టేస్ట్ అనేది రాదు. సో మీరు ఇలా థిక్గానే కలుపుకోండి. ఒకసారి టేస్ట్ చేసి చూస్తే నాకు కొంచెం ఉప్పు కారం తక్కువైనట్టు అనిపించింది, అందుకే నేను ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, డీప్ ఫ్రై కాబట్టి. ఫుల్గా అవసరం లేదు, హాఫ్ వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకుంటాం కాబట్టి. చూసారు కదా, ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని మీరు కదపకుండా ఉంచేయండి. మీడియం ఫ్లేమ్లోనే 5 minutes తర్వాత మళ్ళీ పీసెస్ అన్నీ తిప్పుకోవాలన్నమాట బ్యాక్ సైడ్. సో ఇలా అటు ఇటు తిప్పిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన వరకు చూసుకొని తీసేయాలి. బ్లాక్ కలర్ వచ్చినంత వరకు ఉంచకూడదు, ముందుగానే రెడ్డిష్ కలర్ రాగానే తీసేయాలి. సో వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడి వేడి పకోడీలు వేసుకొని తినేయండి. సో రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.